నమస్కారం శాంతి గారు. నమస్కారం అండి. సో మా ప్రోగ్రామ్ మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటానంటున్నారా? లేదు, మనకి రొటీన్స్ ఏమీ వద్దు, ఎందుకంటే మనం ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో మన ఇంటర్వ్యూ అంతా చాలా క్యాజువల్గా ఉంటుంది. మనం ఫస్ట్ టైం, యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఒక మంచి శ్లోకంతో మొదలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో నీ టాలెంట్ని మంచి శ్లోకం ద్వారా మొదలు పెడితే బాగుంటుంది. ఓకే, శ్లోకం పాడతాను, శ్లోకం చేయకుండా విను. ఓకేనా? శ్లోకం అంటే ఓకే, రైట్, మొదలు పెడతాను. ముందుగా మన పర్సనాలిటీ కానీ అందరూ ప్రేయర్ చేసేది కానీ వినాయకుడికి, కాబట్టి వినాయకుడిని స్తుతించుకుంటూ ఒక చక్కని శ్లోకం. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే అనేసి ఇట్లా అంటాం అనమాట. ఓకే, ఎందుకంటే ఆయన కూడా మన బూజు దులిపడానికి తొండం పెట్టుకుని రెడీగా ఉంటాడు కాబట్టి వినాయకుడిని స్తుతించేసుకున్నాం. అయితే ఇక్కడ నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే, ఈ శ్లోకంలో ఒక చిన్న తమాషా ఉంది. అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అన్నాం. అక్కడ అనేక దంతం అన్నాం, ఇక్కడ ఏకదంతం అన్నాం. అదేంటి, దానికి ఆ రెండింటికి వేరియేషన్ ఏంటి తెలుసా సార్? అలాగా యాక్చువల్గా ఏంటంటే నాకు తెలీదు. ఒక తెలుగు పండిట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డౌట్ మాత్రం నాదే, క్లారిఫికేషన్ అయింది. ఇప్పుడు ఆయన చెప్పింది నేను నీకు చెప్తున్నా. ఏంటంటే అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అనేక దమ్ అంటే అనేక నమస్కారాలు, తం భక్తానాం నీ యొక్క భక్తులము నీకు, ఏకదంతం ఉపాస్మహే ఓ ఏకదంత మమ్మల్ని ఆశీర్వదించు. మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, కానీ సంగీతంలో కూడా నీకు ప్రవేశం ఉందని, శ్లోకాలు అద్భుతంగా పాడగలవని ఇప్పుడు ప్రూవ్ అయింది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు నీ నేపథ్యం ఏంటి? నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. సో నేపథ్యం అంటే నేను ఇప్పుడు పద్యం అయింది, ఇప్పుడు నేపథ్యంలోకి వచ్చా. సరే, ఓకే, నేపథ్యం కూడా చెప్తాను. ఎందుకంటే బేసిక్గా అసలు ఒక మిమిక్రీ అనేది నా మదర్ స్కిల్. యాక్చువల్ ఫస్ట్ నుంచి నేను ఒక ఆర్టిస్ట్గా నేను ఇన్స్పైర్ అయ్యి మిమిక్రీ ఆర్టిస్ట్గా తయారు కావడానికి, అంతకు మించి అసలు ఆర్టిస్ట్గా ఎదగడానికి, ఇప్పుడు సాధారణంగా మా ఫాదరు కానీ మా తాతగారి దగ్గర నుంచి కూడా మాదంతా ఆర్టిస్టుల ఫ్యామిలీ, మొత్తం కళాకారులే. యాక్చువల్గా తాతగారు స్టడ్ మాస్టర్ లంకా వెంకటేశ్వర గారని, చాలా అప్పట్లో మాదాల రంగారావు గారని విప్లవ కళ హీరో ఉండేవారు ఒక ఆయన. సో ఆయన పిక్చర్స్ అన్నిటికీ తాతగారి ఫైట్స్ కంపోజ్ చేశారు. సో ఆ తర్వాత ధర్మదాత, తాతమ్మ కళ, మినిస్టర్ మహాలక్ష్మి, అర్ధరాత్రి స్వాతంత్రం, ఇట్లా చాలా కొన్ని చేశారు కదా. ముఠా మేస్త్రి, ముఠా మేస్త్రిలో ఫైనల్లో ప్రభలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ పునాది రాళ్ళలో అంటే కంపోజింగ్, ఈయన స్టూడెంట్. ఓకే, రాజు గారు, ఫైట్ మాస్టర్ రాజు తాతగారి శిష్యుడు. సో ఇలాగ కొన్ని అంటే కర్రకి సంబంధించినటువంటి ఆ ఫైట్స్ అన్ని కూడా తాతగారి దగ్గర మెలకువలు తెలుసుకున్నారు రాజు గారు. సో మిగిలిన హ్యాండ్ ఫైట్స్ ఇవన్నీ ఆయన ఓను, బట్ అయితే తాతగారి దగ్గర ఆ కర్రసాం వరకు ఆయన శిష్యుడు. ఇది తాతగారి విషయం. దాని తర్వాత కర్రసాం కూడా వచ్చు. సో యా, కానీ కర్రసాం ఇక్కడ చూపించలేం కదా, బాధపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కాబట్టి సాధన చేసినవన్నీ కొన్ని చూపించలేము, ఎందుకంటే దానికి ల్యాక్ ఆఫ్ టైం, ల్యాక్ ఆఫ్ ప్లేస్, ఇట్లా అన్నీ చాలా ఉంటాయి. సో కాకపోతే ఇక్కడ తాతగారిని చూసి చిన్నప్పుడు కర్రసాం నేర్చుకున్నాను. తర్వాత బేసిక్గా మా నాన్నగారు రైటర్, చాలా అంటే నాన్నగారి పేరు తుర్లపాటి బాబ్జీ గారు. బాబ్జీ గారు అనగానే మా తుర్లపాటి అనగానే మా నాన్నగారు అంటే తుర్లపాటి కుటుంబరావు గారి పేరు విని ఉంటారు. అది దూరపు చుట్టం అవుతారని మాకు మా తాతగారు చెప్పారు. అంటే ఆయన కూడా తాత వరుస అవుతారు నాకు యాక్చువల్గా. ఆ తర్వాత శతసహస్ర సభా కేసరి, శతసహస్ర సభ. సో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దొరికారు. సో ఇట్లా ఆయన దగ్గర నుంచి కానీ అంటే ఆయన వాగ్దాటి యాక్చువల్గా అన్ని మీటింగ్లో ఆయన మాట్లాడి ఉంటారు. ఈ తరతరాలుగా జీన్స్ ఎట్లా వస్తుందేమో మరి తెలియదు. సో ఆ తర్వాత నాన్నగారు రైటర్, ఆయన చాలా జంజాల గారి సమకాలికులు. నాన్నగారు జంజాల గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఏరా అంటే ఏరా అనుకునేంత ఫ్రెండ్షిప్ అనమాట వాళ్ళది. సో నాన్నగారు అప్పట్లో కొన్ని బుక్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి, నాన్నగారు రాసిన బుక్స్.
సో నాన్నగారు రైటర్. సో ఆ ఇన్స్పిరేషన్తోనే నాన్నగారు రాసిన నాటికల్ని అప్పుడప్పుడు విజయవాడలో గ్రంథాలయం, హనుమంతరాయ గ్రంథాలయం అని ఉంది, అక్కడ మంచి ఆడిటోరియం అనమాట. అక్కడ చాలా నాటికలు ఇవన్నీ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నన్ను వెంట తీసుకొని వెళ్ళేవాళ్ళు. సుత్తి వీరభద్రరావు గారు, ఆ తర్వాత సుబ్బరాయ శర్మ గారు, ఆ తర్వాత జంధ్యాల గారు, గుండు హనుమంతరావు గారు, వీళ్ళందరూ నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి నన్ను కూడా అప్పుడు జూనియర్ బాబుజీ అని అప్పుడు వాళ్ళందరూ కూడా మామూలుగా మాట్లాడేవాళ్ళు నాతో. సో అప్పటి నుంచి అరే వీళ్ళందరికీ ఇంతమంది, వాళ్ళని ఆ డ్రామా అవ్వగానే ప్రేక్షకులు చుట్టుముట్టడం, వాళ్ళతో ఆటోగ్రాఫ్లు, ఇప్పుడంటే సెల్ఫీలు ఉన్నాయి, అప్పట్లో సెల్ఫీలు లేవు, జస్ట్ ఆటోగ్రాఫ్లు అవన్నీ అడగడం, ఇవన్నీ చూసి ఓ అమ్మ వీళ్ళకి ఎంత క్రేజ్ అంటే ఒక ఆర్టిస్టు ఇంతమందిని మేలుకొల్పటమే కాక ఆలోచింపజేయటమే కాక ఇంతమంది అభిమానాలు కూడా రుచి చూడగలిగేటువంటి అవకాశం ఆర్టిస్ట్కి పుష్కలంగా ఉందనేది అప్పుడు ఎందుకు ఆ చిన్న వయసులో అనిపించింది. అరే నేనైతే ఇట్లా అవ్వాలి, ఇట్లా అందరితో క్లాప్స్ కొట్టించుకోవాలి, ఇట్లా అందరితో మెప్పు పొందాలి అనేసి అప్పటికే చిన్నప్పటి నుంచి ఉంది. అయితే పిండడం అనేది రక్తంలోనే ఉందన్నమాట. రక్తాన్ని పిండటం రక్తంలోనే, దానికోసం రక్తం దారిపోస్తుంది. సో కాబట్టి ఆ విధంగా యాక్టర్గా అవ్వాలని డిసైడ్ అయిపోయా అప్పుడే. సరే ఈ ప్రయాణంలో, కళా ప్రయాణంలో ఏమేం జరిగిందంటే, బట్ యాక్టర్ అవుదామని మనసులో ఉంటే కాదు కదా, దానికి అన్ని వనరులు కూడా సమకూరాలి. అనుకోకుండా మా తాతగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో ఒక మెజిషియన్, క్రాంతికర్ గారు అని ఒక మెజిషియన్ ఉన్నారు. ఆయన వెంట నేను మ్యాజిక్ షోస్కి, ఆయన మ్యాజిక్ షోస్కి నేను అసిస్టెంట్గా వెళ్ళేవాడిని వెనకాల. అతను కూడా గిన్నిస్ రికార్డ్ హోల్డర్ కదా, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్. ఓకే. సో ఆయన తర్వాత ఆయన వెనకాల వెళ్ళినప్పుడు, ఆయన మెజిషియన్ కాబట్టి చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఆయనతో పాటు అప్పటి సహకళాకారులు, ఆయన బ్యాచ్మేట్స్, అంటే మేబీ మిమిక్రీ శ్రీనివాస్ గారు, హరికృష్ణ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసి, వీళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్స్ చేసేవారు. వాళ్ళందరికీ ఒక బ్యాచ్ విజయవాడ. సో అప్పుడు నేను ఈ పక్కన అసిస్టెంట్గా ఉన్నప్పటికీ కూడాను నాకు మిమిక్రీ కళ మీద ఎక్కువ ఆకర్షితున్నాను. ఎందుకంటే బేసిక్గా యాక్టర్ని, డ్రామా ఆర్టిస్ట్ని. సో ఈ మిమిక్రీ కూడా ఎక్కువగా సినీ యాక్టర్స్ని అనుకరించేవాళ్ళు కాబట్టి అది నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది. సో మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలి, ఎలా అయినా నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి, అంటే ఒక గురువు కాదులేనే నాకు, ఏంటంటే హైదరాబాద్లో మిమిక్రీ శ్రీనివాస్ గారి ఇంట్లో 4 రోజులు ఉన్నా నేను. ఉండి ఆయన కొన్ని టిప్స్ చెప్పారు, అవి విన్నాను. ఆ తర్వాత ఇలా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను నేను, ఒక్కొక్కటి మీకు వివరంగా చెప్తాను. ఓకే సార్, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నీ మిమిక్రీ టాలెంట్ని నేను చాలా ఏళ్ళు చూసాను. జబర్దస్త్లో చాలా మంది చూశారు. ఓకే, కానీ ర్యాండమ్గా నేను నాకు నచ్చిన పేర్లు కొన్ని రాసి పెట్టాను. ఓకే, సో ఇందులో ఏ పేర్లు ఉన్నాయి అనేది అది నీకు వచ్చా రాదా నాకు తెలియదు. ఓకే, రాకపోతే ట్రై చేయి. ఓకే, షిండే గారి వాయిస్ చాలా రేర్ కాంబినేషన్ వాయిస్ అది, అంటే అరుదుగా ఇమిటేట్ చేసే వాయిస్ అది. సో షిండే గారి వాయిస్ని నా పోక్రీ చిత్రంలో ఆయన ఒక మంచి డైలాగ్, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ డైలాగ్ ఒకటి చెప్తారు, దాన్ని ఇమిటేట్ చేద్దాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ప్రతి ఒక్కరు ఇటు టాపిక్ పట్టుకుని బతికిస్తున్నాడు. వేరే పని పట్టుకునే మిమ్మల్ని నాశంలో నాకుతుంటే వేరే పని అంటే తీసుకొని వస్తారు. మధుసూనిని పట్టుకోడానికి మేము వెతుకుతుంటే మీరు మధుసూనిని తీసుకొని వస్తారు. సీక్రెట్గా వాళ్ళకి అప్రోచ్ కావాలి. మీకు తెలుసు, ఏ ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ మాది, మా పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా పట్టుకునేది మేము పట్టుకున్నాక మళ్ళీ చెప్తాం, వెళ్ళరండి. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరొకటి, ప్రకాష్ రాజ్. నాకు బాగా ఫేవరెట్ వాయిస్ ఇది. నేను స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకోవడానికి కూడా ఈ వాయిసే కారణం. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ గారిది సుస్వాగతం మూవీలో ఒక మంచి డైలాగ్, అప్పట్లో ఆయన అది డైరెక్ట్ తెలుగులో ఆయన నటించిన ఫస్ట్ సినిమా సుస్వాగతం. దాంట్లో నేను మోనార్క్ని అనే డైలాగ్ అందరికి బాగా హైలైట్. సో ఆ డైలాగ్ని ఒకసారి ఇమిటేట్ చేస్తాను. బా తల్ల కూతుర్లు ఏం నటిస్తున్నారు, ఇది ఒక డింపుల్ కపాడియా, నే కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి కొరకు వచ్చి రూమ్లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, చెప్పి ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సందు చివరి వాళ్ళ ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇది వాటి పెళ్లి చూసుకుని వస్తుంది. సార్ నేను మేజర్, నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్ర బుక్కుని అలాంటి ఎస్ఐ ఎప్పుడు ఉంటాడు, దేనికి నువ్వు అంటాడు. వెంటనే మౌన పోరాటం,
వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత నా ముఖం మీద వేరు తప్ప ఆడే రాత్రి శుభం కార్డు వేస్తారు. దేనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరంటే తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. దేడము నరకని నన్నెప్పుడు మోసం చేయలేదు. మంచి అది బాగా ఇష్టమైన వాయిస్ కూడా నాకు ప్రకాష్ రాజ్ గారిది. చాలా అద్భుతంగా నాకు ఇమిటేట్ చేయగలిగే వాయిస్. ఓకే, మరి కొన్ని ట్రై చేద్దాం. ఓకే. ఓ ఇది కూడా అన్ని నువ్వు మొత్తానికి బాగా ఏదో ప్లాన్ వేసుకొని వచ్చావు నా మీద ఇరికిద్దా. కాదు అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందా? ఇప్పుడు సిఎస్ఆర్ గారు, ఒకటేమో షిండే గారు, ఒకటేమో ప్రకాష్ రాజ్ గారు. నాయన ఇప్పుడు సిఎస్ఆర్ గారు మళ్ళీ ఒకసారి వెనక్కి తోసావు. పాతకాలం శకుని వేషాలు వేయటంలో సిఎస్ఆర్ గారు చాలా అద్భుతమైనటువంటి నటుడిగా చెప్పచ్చు. ఎందుకంటే సూర్యచంద్రులు ఎలాగో శకుని వేషానికి దూరిపాలి సీతారామ శాస్త్రి గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళిద్దరు మంచి ప్రముఖులు. ముందుగా సిఎస్ఆర్ గారు, ఇది రేర్ వాయిస్. ఇది కూడా పందెము చెప్పు ధర్మానందన, పందెములో ఓడితే 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అరణ్యవాసం నుంచి బయటపడ్డావు, మరలా 12 ఏళ్ల అజ్ఞాతవాసం. అంగీకారమేనా? ఇవన్నీ ఏంటంటే అది వయసుతో సంబంధం లేదు, యాక్టర్తో సంబంధం లేదు. ఆ టింజ్ వాయిస్ ఆ టింజ్ ఎక్కడ ఉంది పట్టుకోవాలి, దాన్ని ఇమిటేట్ చేయడం. ఇప్పుడు ఒక జనరేషన్ పీపుల్ని ఇమిటేట్ చేస్తున్నప్పుడు సడన్ గా 1950s 40sకి వెళ్ళినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది ప్రయాణం? డెఫినెట్గా కష్టం ఉండదు. ఎందుకంటే ఈ జనరేషన్ అనేది ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఉన్న డిక్షన్ వేరు, డైలాగ్లో ఉన్న మాడ్యులేషన్ వేరు. వాళ్ళు ప్రాక్టీస్ చేసి రిహార్సల్స్ చేసి అప్పట్లో నెల జీతాలు పనిచేసి యాక్ట్ చేసేవాళ్ళట అప్పట్లో యాక్టర్స్. మరి ఇప్పుడు అట్లేం లేదండి. ఇప్పుడు న్యాచురాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, టెక్నాలజీ పెరిగిపోయింది. సో ఆయన అటు ఇటు చెప్పినా డబ్బింగ్లో మేనేజ్ చేసేస్తారు. సో కాబట్టి అంటే ఇప్పుడు జనరేషన్కి ఇది కరెక్ట్, అప్పుడు జనరేషన్కి అది కరెక్ట్. సో ఓకే సార్, నేను ఆ వేరియేషన్, ఎందుకంటే వీళ్ళకి దాంతో సంబంధం లేదు ఇప్పుడున్న జనరేషన్కి. సో అప్పుడున్న వాళ్ళకి ఇది అసలు నచ్చదు ఆ జనరేషన్కి. వాటి నాకు రెండింటినీ సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఎందుకంటే నాకు అలా నచ్చదంటే వాళ్ళు ఊరుకోరుగా. సో కాబట్టి అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వెళ్ళాలి, ట్రాన్స్లోకి వెళ్ళాలి. మిమిక్రీ అంటేనే పరకాయ ప్రవేశం. ఓకే, నెక్స్ట్ ఏ సొరకాయ వస్తుందో చూద్దాం. ఓకే, నా తలకాయలు అది ఉందో లేదో కూడా చూస్తాం. నాకైతే చిలక జ్యోతిష్యం గుర్తొస్తుంది. చిన్నప్పుడు అన్ని వేసి చిలక బయటకు వచ్చినాయి, కానీ ఇప్పుడు చిలక రాలేదు. అబ్బా నీ పిల్లక వచ్చింది, నా పిల్లక ఉండే పరిస్థితి. సునీల్ మొత్తానికి ఇది కూడా ఒక వేరియేషన్, రేర్ కాంబినేషన్. ఎందుకంటే సునీల్ గారి వాయిస్ చాలా తక్కువ మంది ఇమిటేట్ చేస్తారు. నాకు అది బాగా ఏంటంటే జబర్దస్త్లో కూడా చాలా మంది చూసుంటారు. సునీల్ గారు దసరా ఎపిసోడ్కి ఆయన ఈడే గోల్డ్ అనే మూవీకి ప్రమోషన్ కోసం వచ్చారు. ఆయన ముందు ఆయన వాయిస్ని ఇమిటేట్ చేశాను. ఇమిటేట్ చేయడం కాకుండా ఆల్రెడీ గతంలో నేను వినమయ్య రామయ్య అనే ఒక సినిమాలో సునీల్ గారి వాయిస్ డబ్బింగ్ చెప్పాను మూవీకి. ఆ పిక్చర్ మొత్తం ఒక కోడి ఉంటుంది అనమాట. ఆ కోడికి ఇన్నర్ వాయిస్ సునీల్ గారి వాయిస్ పెట్టాలని చెప్పేసి అడిగారు. అప్పుడు సునీల్ గారు అందుబాటులో లేకపోవడంతో శివారెడ్డి గారు, మిమిక్రీ శివారెడ్డి గారు నన్ను శాంతికుమార్ బాగా చేస్తాడు మీ వాయిస్ అని నాకు అవకాశం ఇప్పించారు. నేను ఆ డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. సో సునీల్ గారి వాయిస్ నాకు అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది, అది కూడా చెప్తాను. సో సునీల్ గారి డైలాగ్ని మనం సునీల్ గారు చెప్పేది మనం వినుకోకుండా నాకు ఏ డైలాగ్ అయితే నేను చెప్పాను అది మళ్ళీ రిపీట్ అని కాకపోయినా ఒక కొత్త ప్రయోగం. ఇటీవల బాహుబలి మూవీ మనం చూసుంటాం. బాహుబలి మూవీలో ప్రభాస్ గారు పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది, ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు ఒక దీనంగా చూస్తున్నా. ఈ డైలాగ్ని ప్రభాస్ గారు చెప్తే అందరూ మెచ్చుకుంటారు. సో సునీల్ గారు చెప్పేది ఎవరు ఊహించలేరు, బట్ అది లేనిదని ఊహించి చెప్పడం అది ఒక మిమిక్రీలో ఒక పార్ట్ అది. సో సునీల్ గారు బాహుబలి డైలాగ్. ఒరే కట్టప్ప, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముద్దొచ్చేస్తున్నావురా. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయిరా. నేను ఎప్పుడూ చూడ కళ్ళు నన్ను దేవుళ్ళా చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బిడ్డ వస్తుందింటరా. ఒరే కట్టప్ప, గుండెవాడికి ఇక్కడ ఉన్నగా గీకడరా. అంటే సునీల్ గారు ఇట్లా ఎవరైనా క్యారెక్టర్ మనం ఇమిటేట్ చేయాలన్నప్పుడు లైట్గా వాళ్ళు మన ఒంట్లోకి వచ్చేసేయాలన్నమాట. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి. అంటే మనం అట్లా ఉంటామా లేదా పక్కన పెడితే వాళ్ళు ఊహించుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనలో తెచ్చుకోవడం వల్ల ఆ వాయిస్ సగం బయటకు వస్తుంది. ఇంకా ఇప్పుడు తర్వాత వాయిస్
అమ్మ తర్వాత వయసు నాకు ఇంక ఇది చిలక చూసి రాశిలక రామశిలక శాంతకుమార్ గొంతులు వంచి తర్వాత వచ్చే వాయస్సు చాలా చక్కగా తీయాల అదృష్టము వైద్యము ఆరోగ్యము భోగము భాగ్యము ఎట్టున్నదో తీయి శిలక ఇది శిలక తప్పు తీసింది నేను ఇప్పుడు కరెక్ట్ తీస్తాను చూస్తాను నీ పిలక నా చేతిలో ఉంది సరే ఓకే నేను ఆల్రెడీ పలకరంలో ఉన్నాను పిలక పలక సో ఓకే అప్పుడు బ్రదర్ అబ్బు ఇది ఏంది నువ్వన్నీ కావాలని నన్ను ఏదో యూట్యూబ్ ముఖంగా నన్ను నా ట్యూబ్ పగలగొట్టేటట్టున్నాను. సరే సుమన్ శెట్టి గారు, సుమన్ శెట్టి కమెడియన్ సుమన్ శెట్టి, ఇది కూడా రేర్ కాంబినేషన్ వాయిసే. సుమన్ శెట్టి గారు ఈ 7 బైజీ బృందావన కాలంలో ఆయనకు మంచి చేసిన సినిమాలో గుర్తింపు వచ్చింది. నేను కూడా ఆ డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేశాను. సుమన్ శెట్టి గారు హీరోయిన్ వచ్చినప్పుడు లేపుతారు, ఒరే నీచుడా నీ కృష్ణుడా దరిద్రుడా రాత్రి పొట్టు నిద్రలో లేచినట్టు కూడా నీకు దండం పెడతాను బాబు, రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఏందిరా. రామరా అప్సరస తెల్లాచోళ్ళు లేచి లవ్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానమ్మా, అదిగో తెల్ల బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడు ఆడినమ్మా రవిగాడు, తీసుకుపోమ్మా తీసుకుపో. సుమన్ శెట్టి గారు బాగుంటుంది ఆయన వాయిస్, అదొక టైప్ ఆఫ్ కామెడీ, అదొక వేరియేషన్. ఇంకా సో 60 ఏళ్ళ వాళ్ళ నుంచి 16 ఏళ్ళు గ్యాప్ వేరియేషన్ చాలా ఉన్నా కూడా చాలా బాగా చేసావు. సో నెక్స్ట్ చూద్దాం. ఎందుకు చేయండి 24 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ 24 ఇయర్స్ నుంచి అంతా జనరేషన్ కవర్ చేస్తా ఉన్నాం. ఏం చేస్తాం? అమ్మో పెద్ద ఆయన గురువు గారు అన్నయ్య చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే ఈయన నా జనరల్గా ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు ఒక నటుడిగా కాదు, నేను డాన్సర్గా ఒక డాన్స్ స్కిల్ కూడా ఉంది నాకు, ఇప్పుడు చేసి చూపించడం కాదు కానీ నాకు డాన్సర్గా ఎదగడానికి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. సో చిరంజీవి గారి వాయిస్ని అందరు మామూలుగా చెప్తూ డైలాగ్ తీసుకొని చెప్తూ ఉంటారు, బట్ అయితే వేరియేషన్ ఏమైనా చేయొచ్చా, చిరంజీవి గారిని కొత్తగా చేయొచ్చా అని ఆలోచించినప్పుడు ఈ డాడీ అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో సిమ్రాన్ బొమ్మలాగా నిలబడినప్పుడు సిమ్రాన్ గారు ఈయన తాగేసి వెళ్ళి మాట్లాడతారు. ఆ సినిమా అంటే ఆ తాగిన పాత్ర చేసినప్పుడు చిరంజీవి గారు మంచి కామెడీ జనరేట్ అవుతుంది ఆయన మాట్లాడే విధానం. సో అప్పుడు ఎలా ఉంటుంది ఆయన వాయిస్? ఇది డాడీలోనే గ్రీన్ శారీస్ కదా, గ్రీన్ చుడిదార్ ఎంత ముద్దసారా జామ్ చెడక్ ఆయన దిగండ్ర రాజ్ నువ్వు ప్రాగడేస్తే ఎవరో పడిపోవాల్సింది అంతే. అయ్య బాబోయ్ ఎంత ముద్దొస్తున్నావు నా అచ్చి బుచ్చి ముంచి కాయ్. అయ్యో భారతదేశంలో స్త్రీ అన్న తర్వాత నిండుగా చీర కట్టుకుంటేనే అందం. అయ్య బాబోయ్ ఏడమ్మా ఏడు అందరికీ నమస్కారం పడతాను నిలబడ్డా ఏంటి అమ్మా ఏదవుతుంది ఎంత ముద్దొస్తున్నావు నా అచ్చి బుచ్చి ముంచి కాయ్. సో నార్మల్ గా ఉండే చిరంజీవి గారిని చాలా మంది ఇమిటేట్ చేస్తుంటారు, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. రేర్ గా అట్లా కొత్తగా ఏం ట్రై చేయొచ్చు. ఆయన చిరంజీవి గారిని 2-3 వేరియేషన్లు చేయొచ్చు యాక్చువల్ గా. ఆయన సీరియస్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది, నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉంటుంది, సో బయట ఇంటర్వ్యూస్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది. సో అలాగే అందరు వాళ్ళు మాస్ క్యారెక్టర్స్ చేస్తారు. ముఠా మేస్త్రి అందరు వాడు ఇట్లా గోవిందరాజులు కాదు. ఇదిగా ఎవరో తెలుసా, ఈ మంది మనకు చిన్నప్పుడు గుడి మెట్ల మీద కొబ్బరి చెప్పులు కొట్టుకొని చీవుడు ముక్కు మూసుకుంటూ తిరిగేవాడు వీడు. ఆ ఈరుగడే డబ్బు వచ్చి ఈరోజు ఈరేంద్రగాడు కానీ ఈ రోజు మా తెల్లదేడురా ఏరా ఆయన మాట్లాడేడురా. ఇదొక వేరియేషన్ చిరంజీవి గారు మాస్ అదంతా. సో చిరంజీవి గారిని కలిసే అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? చిరంజీవి గారిని కలిసే అవకాశమే కదా 2-3 సార్లు చూశాను, బట్ అది మాట్లాడేటువంటి అవకాశం ఇంకా రాలా. ఏమో ఫ్యూచర్ లో వస్తే కనుక డెఫినెట్ గా అంతకంటే అది నా అదృష్టం ఇంకోటి లేదని నేను ఫీల్ అవుతాను. ఓకే నెక్స్ట్. వావ్, జయప్రకాష్ రెడ్డి నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన వాయిస్లో ఇది కూడా ఒకటి. జయప్రకాష్ రెడ్డి గారిని అదే కొత్తగా ఏం చేయొచ్చు, నాకు ప్యారడీ డైలాగ్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఇందాక సునీల్ గారు బాహుబలి డైలాగ్ చెప్పారు కదా, అట్లా జయప్రకాష్ రెడ్డి గారి అరుంధతి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. మామూలుగానే ఆయన ఈ రాయలసీమ యాసలో ఎక్కువ మాట్లాడుతుంటారు, మాట్లాడితేనే నవ్వుతాం మనం కూడా. ఆయన బయట అట్లా మాట్లాడరు, కానీ ఆయన గుంటూరు వ్యక్తి. అది బయట ఇట్లా మాట్లాడరు, గుంటూరు వ్యక్తి అయినా కూడా చాలా ఆ భాషను ఆయన కూడా మానలేకం చాలా కష్టపడి నేర్చుకున్నట్టు అక్కడికి వెళ్ళి స్టడీ చేసి ఆ భాషలో ఆ పదాలు అవన్నీ. సో అదే మాండలికంలో అరుంధతి డైలాగ్ని జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది, ఒక చిన్న ఆలోచన చూద్దాం. ఏమి అరుంధతి
ఇంతకాలం పంట పెడతావా మీ ఈ పెట్టిలోనా యాదానికి కట్టే చేశారా మీ స్ట్రైట్గా పడుకుంటే సరిపోతుంది సైడ్ తిరిగి పడకుండా తొంటుంతా ఒకటే నొస్తానదమ్మా బిరిగా బయటికి చావలేదా యాదానికి కట్టే చేశారా గబుదారా యాదవే ఏమంట చూసారా బిరిగా బయటికి చావలేదా ఒక్కసారి వచ్చి గట్టిగా ఊపిరి తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకుంటా వస్తాను గబుదారా హో అక్కడికి రచ్చ చేయక ఏమిరా జయప్రకాష్ అంటే ఆ స్లాంగ్ నాకు కూడా ఎందుకు అలవాటు అయిందంటే నేను అనంతపూర్లో చెప్పాను కదా ఆర్టీటీ జాబ్ చేసినప్పుడు అప్పుడు నాకు ఆ భాష మీద కొద్దిగా ఐడియా ఉండేది. సో ఈ వాయిస్ నాకు ఈజీగా రావడానికి ఆ మాండలికం కూడా నాకు తెలియడం ఒక ప్లస్ అయింది. ఓకే, సో ఆఖరిది నీకు చాయిస్ లేదు, నువ్వు ఇదే తీసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయితే కూడా నువ్వు దీంట్లో ఏదో మెలికి పెట్టే ఉంటావు నాకు తెలుసు. ఎందుకంటే ఒకదానికి సంబంధం లేకుండా వాయిస్లు అడుగుతున్నావు, చేయగలిగాను కాబట్టి కొద్దిగా అంత ఇంత బరువు దక్కింది మా వాళ్ళ దగ్గర. లేకపోతే మన ఇంత ఇంటర్వ్యూ పెట్టి ఏంటబ్బా ఇది రాదనుకుంటారు. ఒరే నాయను సిద్ధార్థ్ వాయిస్ అసలు ఎవరు ఇంటర్వ్యూ చేయడం ఎక్కడైనా విన్నావు నాకు తెలియక అడుగుతారు. ఇది కావాలని చేసినట్టున్నావు నాకు తెలిసి. సిద్ధార్థ్ అనగానే ఎవరు మన బొమ్మరిల్లు మూవీ గుర్తొస్తుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు అసలు అదొక కొత్త శకం. ఆ మూవీ ఒక మంచి టర్నింగ్ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్ డైలాగ్ ఉంది, మొత్తం మీరే చేశారు నాన్న అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. దీన్ని నేను ప్యారడీ చేశాను సరదాగా. ఎందుకంటే మిమిక్రీ అనగానే జనరల్గా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్, ఇమిటేషన్ ఉండాలి, నవ్వించాలి ఎట్ ది సేమ్ టైం ఎలా అనేది చూసేటప్పుడు ఈ లాస్ట్ డైలాగ్ని ప్యారడీ చేశాను, నేను ఓన్గా రాసేది. ఒక అండర్వేర్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో కొత్తగా ఒక అండర్వేర్ రిలీజ్ చేస్తారు, దానికి ఒక యాడ్ కావాలిగా టీవీలో. ఆ యాడ్కి ఈ డైలాగ్ని మ్యాచ్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు సిద్ధార్థ్ గారు ఒరిజినల్ డైలాగ్ మనకు తెలుసు కాబట్టి దాని ప్యారడీ. ప్రకాష్ రాజ్ గారు తిరుగుతున్నారు సిద్ధార్థ్ గారిని, ఎరా సిద్ధు ఏం తక్కువ చేశారు నీకు ఇంట్లో, ఏం తక్కువ చేశాను నీకు ఇంట్లో, నేనేదో తప్పు చేశాను అదంటుంది, నువ్వే వెళ్ళిపోతున్నావు, ఏం తక్కువ చేశాను నీకు ఇంట్లో, మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం అంతా మీరే చేశారు. నేనేం చేశాను రా, ఇంట్లో చిన్న పని ఏముందో నాకు ఇప్పుడు కూడా అదే ఉంది నాన్న. ఏంట్రా అది? కట్రాయరు నాన్న. ఏరా ఎప్పుడు నీకు నచ్చిన కలర్ కదా మార్కెట్ నుంచి తీసుకొస్తాను, ఈ కలర్ ఇడికి నచ్చుతుందా లేదా అని 100 సార్లు ఆలోచిస్తారు నాన్న, కానీ సైజ్ ఇడికి సరిపోతుందా లేదా అని ఒక్కసారి ఆలోచించాను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెచ్చిన సైజే ఇప్పటికి తెస్తే ఎక్కడ వేసుకోమంటారు నాన్న, అది వేసుకోలేక లాక్కోలేక నాకేమనిపిస్తుంది తెలుసా, మంచి సెంటర్లోకి వెళ్ళి నిలబడి నాకు డ్రాయర్ వద్దు అని చించాలనిపిస్తున్నాను. అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోండి. నాకు తెలియదు నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు అండి, నాకు తెలియదు నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు అండి. నీకు తెలియదు నాన్న, ముందు కుడికాలు ఏమంటావు, తర్వాత ఎడంకాలు వేయమంటావు, ఆ తర్వాత సిద్ధు జారిపోతుంది పైకి లాగు అంటావు. నా డ్రాయర్ కూడా నువ్వే తొడిగిస్తే నేను ఎందుకు నాన్న డ్రాయర్ వేసుకుంటావు, అందుకే డ్రాయర్ వేసుకోవటం మానేశాను నాన్న. అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి నీకు నచ్చిన కలరే, నీకు నచ్చిన సైజే తెచ్చుకోపో అని చెప్తున్నారు, కానీ ఇంకా నా చెడ్డి మీ చేతిలోనే ఉంది నాన్న. సినిమాలో ఉన్న డైలాగ్ ప్యారడీ అంటే ప్యారడీ చేస్తే ఎవరన్నా అది హాస్యంగానే ఉంటుందండి. ఎందుకంటే అవును ఈ ఇంతకుముందు చేసిన కట్టప్ప డైలాగ్ కానీ ఇది కానీ అన్నీ ఇంకా ఇట్లా ప్యారడీ రాస్తే జనానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్తే మనకంటే ఆ డైలాగ్ పెట్టుకుని వింటే ఇంకా అసలు ఒరిజినల్ వింటారు. సో ఉన్నది కాకుండా ఇట్లా చేయటం. సో నేను ఇచ్చిన టాస్క్ అన్ని చాలా అద్భుతంగా చేసావు. సో ఫ్యాంటాస్టిక్. సో అద్భుతం, వాళ్ళు కూడా అద్భుతం అనుకుంటే చాలా నాకు అది కూడా హ్యాపీగా ఇక వింటుంటే నాకే నవ్వు వస్తుందంటే డెఫినెట్ గా చూసే వాళ్ళకి ఇంకా బాగా నవ్వు వస్తుంది. సో మనం రకరకాల టాపిక్లు మాట్లాడుకున్నాం, కొన్ని టాస్క్ చేస్తున్నాం, నాకు తెలిసి కొంత ఫన్ జనరేట్ అయింది. ఇప్పుడు మనకి కొంచెం టచ్లో ఉంటే చెప్తాననే ప్రోగ్రాంలో ప్రదీప్ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి డమ్ షెరట్స్ ని చాలా అందంగా కొత్తగా చూపించాడు, చాలా ఫన్ జనరేట్ అయింది. సో తన కాన్సెప్ట్ ని మనం కూడా కొంచెం యూస్ చేసుకుందాం. సో లెట్స్ సీ. ఇప్పుడు ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఇచ్చేది మన కెమెరామెన్. ఓకే, తన దగ్గర నేను ఒక ర్యాండమ్ గా పేరు తీసుకుంటాను, నేను చూడను, నీకు చూపిస్తాను, కెమెరాకి చూపిస్తాను. సో అందులో ఏముందో నువ్వు యాక్ట్ చేస్తే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ కెమెరామెన్. ఓకే, ఆల్రైట్. ఓకే,
వైఫ్, హస్బెండ్, వైఫ్ వాళ్ళ అమ్మ, వైఫ్ వాళ్ళ అమ్మ, నాకేమవుతుంది అత్త, కొడుకు, ఇల్లు, అత్త, ఇల్లు, అత్తారింటికి దారేది. సూపర్ 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 సూపర్. అక్కడికి అత్తారింటికి వచ్చేస్తుంది. దారి ఏదో నెక్స్ట్ ఇట్లా చూపిస్తుంది. దారి ఏది మన కెమెరామెన్ మంచి మేధావి, చాలా మేధావి కాబట్టి ఇప్పుడు ఒక మంచి పదవి ఇచ్చాడు. కానీ మరీ ఇరుక్కాటంగా ఉంది తెలుసా, ఎందుకంటే బాగైనవారు తిరిగే కాలు ఆగదంట, ఒక దగ్గర కూర్చోదంట. అట్లా బాగా మిమిక్రీ ఆర్టిస్ట్ ఎక్కువ మాట్లాడుతుంటాం. అట్లానే అదే నోరు చూపించి ఆ యాక్షన్ రియాక్షన్ చేపిస్తున్నాం. కానీ ఏమేం చేస్తాం, నీకు వాళ్ళది బాధ్యత. నోటికి రెస్ట్. ఓకే, నా నోటికి రెస్ట్, బాడీకి రోస్ట్ సరిపోయింది, బ్రెయిన్కి రోస్ట్. ఓకే, లెంగ్త్, బారెడు, కత్తి, అదే కత్తి. ఇంత సింపుల్ గా ఇస్తావా? మన కెమెరామెన్ యొక్క ప్రతిభ ఆ పదంలో కనిపిస్తుంది. చాలా మంచి టాలెంట్. చాలా టఫ్ వర్డ్ ఇచ్చాడు. దారి, రజనీకాంత్, నా దారి, రహదారి. రహదారి ఇంకా రజనీకాంత్ మా దారి రహదారి అంటారు కదా రజనీకాంత్ గారు ఆ టైప్ లో. ఓకే, సూపర్. అది కాదు నీ ఇష్టం వచ్చినట్టు రహదారి రహదారి అంటే ఇలాంటివన్నీ తెలిసి కాబట్టి చేసాం. కాకపోతే ఇప్పుడు అత్తారింటి దారి పవన్ కళ్యాణ్ అంటారు కానీ పవన్ కళ్యాణ్ ఓకే మనకు అర్థమైంది. కత్తి వేగంగా విజయ్ సినిమానే ఉంది. ఇంకా అన్ని సినిమా పేర్లు ఇచ్చాడు. మనోళ్ళు అయినా కాబట్టి గౌరవంగా బయటపడ్డా తెలివిగా. కాకపోతే నన్ను ఇరికించావుగా, ఇప్పుడు నన్ను ఈజీగా వదిలేస్తాను అనుకున్నానండి. ఇప్పుడు నిన్ను అంత టాలెంట్ నాకు లేదు కదా. టాలెంట్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మన కెమెరా ఆయన ఏం రాశాడో ఏం పదం రాశాడో అది చెప్పడమే ట్రై చేయి. కానీ యాక్ట్ చేయడం ఎంత కష్టం, నువ్వు చెప్పింది కనుక్కోవడం ఇంకా కష్టం నాకు. కాబట్టి ఇది ఇద్దరికి కూడా కష్టం. చూద్దాం ఏమవుతుందో. ఏం రాశాడు వాడు. ముక్కు, అది అగ్గిపెట్టి, కాలింది, అగ్గిపెట్టి కాలింది, మంట, నిప్పు. ఎస్, నిప్పు. ఓకే, వెరీ గుడ్. సో ఓకే, నిప్పు కరెక్ట్ ఆన్సర్, బాగా చెప్పావు. కానీ ఇది వినగానే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మామూలుగా నిప్పురా అని కబాలీలు మనకు వచ్చినాక అయితే రజనీకాంత్ గారు దీన్ని ఎట్లా చెప్తారు ఈ టైటిల్ అనేది. సరదా నిప్పు అని వచ్చింది కాబట్టి నాన్న ఉడికిస్తే పప్పు అవుతుంది, అంటిస్తే నిప్పు అవుతుంది. కానీ నువ్వు ఈ రెండిట్లో ఏది చెప్పకపోతే తప్పు అవుతుంది. శాంతి, నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను ఎంత ప్రిపేర్ అయినా తెలుసా? నేను ఈ మాత్రం ప్రిపరేషన్ చిన్నప్పుడు పెట్టుంటే వాడు కలెక్టర్ అయ్యాడు. నువ్వు అంత ప్రిపేర్ అయ్యాను తెలుసుంటే నేను ఎస్కేప్ అయ్యేవాడిని. ఓకే, సో ఇప్పుడు మనం చాలా వరకు మిమిక్రీ సంబంధించి, తర్వాత ఫన్ గేమ్స్, స్వీట్ మెమరీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన నీ జబర్దస్త్ లో నువ్వు అద్భుతంగా రాణిస్తున్నావు. ఇంకా నీకు చాలా ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ లో మంచి మంచి అవకాశాలు వస్తాయని కూడా ఆశిస్తున్నాము. అసలు టీవీలోకి వచ్చే ముందు అసలు నీ ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ బ్రేక్ అదే 6th క్లాస్ చదువుతున్నా. 6th క్లాస్ లోనే వచ్చిందా? అవును, అప్పుడు సైకిల్ మీద పడ్డా ఈ కాలు బ్రేక్ అయింది. ఒరే, ఆ బ్రేక్ కాదురా, సినిమాలో బ్రేక్, టీవీలో బ్రేక్. సినిమాలో బ్రేక్, సినిమాలో ఎప్పుడు పడలేదే. ఓ బ్రేక్ అంటే పట్టం కాదు, ఇది అంటావు ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చిందని.
నేను నిజంగానే ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడని చెప్పుకోవాలి. ఫస్ట్ బ్రేక్ టీవీలోకి వెళ్ళడానికి ఒక మంచి ఛాన్స్. బేసిక్గా ఆర్టిస్ట్ పరంగా నేను మిమిక్రీ 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 8th క్లాస్ నుంచి ఇందా చెప్పినట్టు షోస్ చేస్తూనే ఉన్నాను. అదైతే నాన్ స్టాప్గా అది వెళ్ళిపోతూనే ఉంది. బట్ ఈ టీవీ ఫీల్డ్లో బ్రేక్ ఎప్పుడు వచ్చిందంటే కరెక్ట్గా 2008లో 2008లో జీ తెలుగు ఛానల్లో 2,22,222 6 రోజులు ఉంటాయి 222 ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాంట్లో అంటే స్టాండప్ కామెడీ ఓన్లీ మిమిక్రీ షో, మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళకి వచ్చిన పెర్ఫార్మెన్సెస్ అక్కడ చేయాలి. సో దీంట్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయాలంటే అసలు మనం ఎవరు తీసుకుంటారు? ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫైనల్స్ కి వచ్చారు ఆయన, జడ్జిగా వచ్చారు. శివారెడ్డి గారు, హరికృష్ణ గారు ఇద్దరు జడ్జెస్ ఆ ప్రోగ్రామ్ కి. సో చాలా బాగా అప్పట్లో అదొక సెన్సేషన్, అదొక జీతలు అదొక కొత్తగా క్రియేట్ చేశారు ఆ షో. అయితే ఈ షోలోకి నేను వెళ్ళాలంటే ఎట్లా, ఎవరు నాకు తెలియదు. ఎంతో మంది ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్టులు రాష్ట్రంలో, నేను ఎట్లా అనేసి ఆలోచించిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అంటే అంటారు నా లక్ అనుకోవాలి, సెలక్షన్స్ పెడతారు కింద స్క్రోలింగ్, ఆ స్క్రోలింగ్లు వేస్తున్నారు మిమిక్రీ షో త్వరలో స్టార్ట్ అవుతుంది, ఆడిషన్స్కి వచ్చేవాళ్ళు రండి అని. సో నేను వెంటనే విజయవాడలో రాజ్ టవర్స్ హోటల్లో ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్లో చాలామంది వచ్చారు, నేను వెళ్ళి కూర్చున్నాను. బట్ అయితే అందరూ వాళ్ళ స్టైల్లో ఇమిటేట్ చేసి వెళ్ళారు. నేను లాస్ట్కి వెళ్దామా వద్దా అని అనుకునే టైంలో లాస్ట్ మినిట్లో సరే ఒక అటెంప్ట్ చేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా వెళ్ళి నేను లాస్ట్కి పేరు ఇచ్చాను కాబట్టి నన్ను లాస్ట్కి ఇంటర్వ్యూ చేశారు, నా ఆడిషన్ చేశారు. నా ముందుండే వాళ్ళందరూ చేశారు. బట్ నాకు అదొక అదృష్టం, ప్లస్ పాయింట్ చెప్పాలి, అదృష్టం అనేది అట్లా వస్తుంది. లాస్ట్లో వాళ్ళందరూ చేసిన వాయిస్లు చూసుకొని అవి ఎక్కడ మ్యాచ్ కాకుండా డిఫరెంట్గా ఉండేటువంటి వాయిస్ని నేను ఆడిషన్లో పెర్ఫామ్ చేసి చూపించిన తర్వాత నేను కరెక్ట్గా ఆడిషన్ నుంచి బయటకు వచ్చి కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసే లోపల వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, యూఆర్ సెలెక్టెడ్, మీరు ఆడిషన్లో ఇదయ్యారు. సో షూటింగ్ పలానా డేట్ అప్పటి నుంచి ఉంటుంది, మంచి మంచి కాన్సెప్ట్స్ రెడీ చేసుకుని. నా అదృష్టం అంటే ఆ కాన్సెప్ట్లో 36 మంది మిమిక్రీ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తే అక్కడి నుంచి మామూలు రౌండ్స్, అక్కడి నుంచి లీగ్ రౌండ్స్ అయిపోయినాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్. అక్కడ వరకు దాన్ని అంటే అందరు ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. నేను ప్రిపేర్ చేసుకున్నాను. అట్లా వెళ్ళి ఆ షోలో ఫైనల్స్ వరకు వెళ్ళాను. సో ఫైనల్స్ వరకు వెళ్ళి అప్పుడు ఆ ఫైనల్స్ కూడా ఏదో ప్లాన్ చేశాను నేను గట్టిగా కొట్టాలని. బట్ నాకు హెల్త్ సహకరించలేదు. అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటిది ఒకటి ఏదో అప్పుడు ఆ టైం ముందు రోజు ఫుడ్ పాయిజన్ అయ్యి అరగక అది సరిగ్గా అనీజీగా ఉండి అసలు కాన్సన్ట్రేషన్ చేయలేక ఫైనల్స్లో ఏదో హెల్త్ దెబ్బ కొట్టింది. అక్కడికి నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే ఫైనల్స్లో కూడా గెలిచేవాడిని. అందరూ నా హార్ట్ ఫేవరెట్స్, ఆ షోలో చూసే వాళ్ళందరూ శాంతకుమార్ గెలుస్తాడు అనేది ఫిక్స్ అయిపోయారు. బట్ అక్కడ ఇదైంది, సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ దాకా వెళ్ళి అప్పుడప్పుడు ఎట్ట ఇదవుద్దు అట్లా అన్నీ గెలిచి ఫైనల్స్లో కూడా అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. సో ఓకే ఎనీవే. బట్ ఫస్ట్ బ్రేక్ అంటే మన రాష్ట్రానికి ఇంతవరకు నేను ఎక్కడ విజయవాడలో ఉంటే విజయవాడలో, లేకపోతే నెల్లూరులో ఉంటే నెల్లూరులో, అంతవరకే తెలుసు. రాష్ట్రం అంతగా తెలిసింది నా ఫస్ట్ బ్రేక్ ఒక భారీ ఎత్తున వచ్చింది జీ తెలుగు ఛానల్లో, ఫస్ట్ 322 ప్రోగ్రామ్. గుడ్. సో ఆ తర్వాత జబర్దస్త్ లో ఎలా ఎంటర్ అయ్యావు? దాని ముందు ఏ ప్రోగ్రామ్స్ చేసావు? జబర్దస్త్ ముందు ఈ 322 తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నేను వేరే జాబ్లో ఉండడం, ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 2014-15 ఆ ప్రాంతంలో తడాఖా అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఈటీవీలో ప్రతిష్టాత్మకంగా. తడాఖా అని కామెడీ షో విత్ మిమిక్రీ బేస్డ్ షో. అది కూడా మిమిక్రీతో స్కిట్స్ చేయడం. జబర్దస్త్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది. జబర్దస్త్ ఒక ప్యాటర్న్, అదేంటంటే కామెడీ స్కిట్స్ ని కమెడియన్స్ చేసి, తడాకాలు ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్టులు రకరకాల వాయిస్లతో వాళ్ళు వచ్చి స్కిట్స్ చేస్తారు. రామారావు గారు వాళ్ళ గెటప్స్ తో వేసుకొని వచ్చి అదే వాయిస్ తో వాళ్ళు స్కిట్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో అదొక వేరియేషన్ షో. దాంట్లో కూడా డిఫరెంట్గా సెలెక్ట్ అయ్యాను నేను. నాకు అసలు ఫస్ట్ ఎవరు చెప్పలే సెలక్షన్స్ జరుగుతున్నప్పుడు, అది ఎందుకు అట్లా చెప్పలేదు, నాకైతే కమ్యూనికేషన్ రాలే జరుగుతున్నాయని. బట్ ఒక మిత్రుడు, నాకు తెలిసిన ఒక మంచి శ్రేయభిలాషి ఒకటి ఫోన్ చేశాడు, సార్ ఏంటి తడాకా షో అనేది ఒకటి స్టార్ట్ అవుతుందంట, దానికి ఎందుకు వెళ్ళకూడదు, మీరు వెళ్ళండి, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, నేను బయట షోస్లో చూస్తూ ఉంటాను మిమ్మల్ని, వెళ్ళండి అన్నారు. సరే అని వెళ్ళాను. ఆ నెంబర్ ఇచ్చారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే, సారీ అండి సెలక్షన్స్ అన్ని చోట్ల అయిపోయినాయి, ఇప్పుడు తీసుకోరండి. అట్లా అనద్దు సార్ ప్లీజ్, ఒక ఛాన్స్ నాకు ఏంటంటే లాస్ట్ నుంచి ఇప్పుడు కమ్యూనికేషన్ అయ్యాను. సో మీరు ఎంతసేపు చూస్తారు, మాకు ఒక 5 minutes ఆడిషన్ చేస్తారేమో,
నచ్చితే ఉంచండి, లేకపోతే తీసేయండి, మేము రికమెండ్ చేయమంటలేదు. లాస్ట్లో ఒకసారి యాడ్ చేసుకుని వెళ్ళాను అక్కడికి కూడా. వెళ్ళిన తర్వాత నేను ఒక 2 కాన్సెప్ట్స్ చేశాను. చేసిన తర్వాత డైరెక్టర్ గారు ఇంప్రెస్ అయ్యి ఇంకా దాంట్లో క్వాలిఫికేషన్స్ మనకి ఇచ్చిన ఎంట్రీ ఫామ్లో రాస్తారనమాట. నేను రైటర్ నన్ను కూడా రాశాను, రైటరు, యాక్టరు, మిమిక్రీ ఆర్టిస్టు అని. సో ఇవన్నీ అక్కడ ప్లస్ అయ్యి రైటర్గా కూడా నువ్వు ఉన్నాను కాబట్టి ఆ రైటింగ్ స్కిల్ కూడా నాకు అదనపు బోనస్ అయింది. అది అదే అదృష్టం అంటారు చూడండి, ఇవన్నీ అట్లాగే అదృష్టం. రైటింగ్ స్కిల్ ద్వారా నా కాన్సెప్ట్ కాన్సెప్ట్ మీ టీంకి నువ్వే రాసుకోవాలన్నారు. నన్ను, షరీఫ్, ఎంఎస్ఆర్ నాయుడు, చైతన్య, బాలాజీ, మేమంతా ఒక గ్రూప్, ఒక టీము. ఆ టీంకి స్క్రిప్ట్ రైటర్ నేను చేశాను. సో స్క్రిప్ట్ ప్రతిదీ కూడా మామూలుగా లేదు. 18 ఎపిసోడ్లు వస్తే దగ్గర 11 ఎపిసోడ్లు బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ది డే అవార్డు తీసుకున్నాను నేను ఆ తడాకా దాంట్లో. అంటే నాలో ఉన్న ఒక రైటర్కి పని, నా కళకి అప్పటిదాకా ఎప్పుడు పనే, కళకి చిన్నప్పటి నుంచి. సో కళకి పని అయిపోయింది, ఇప్పుడు కళానికి పని పడింది. సో రైటర్గా ఎట్లా డెవలప్ అవ్వాలనేది ఒక అది కూడా ఒక టాస్కే కదా ఒకటి. ఇప్పుడు అందుకని దాన్ని కూర్చొని ఒక నైట్ల పూట మేలుకునేవాడిని, అసలు నైట్ పూట పడుకునేవాడిని కాదు. నైట్ పూట ఒక్కొక్క స్కిట్ రాయడానికి ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు, సైలెంట్గా ఉండాలి, పిల్లలందరూ పడుకోవాలి ఇంట్లో. పడుకున్న తర్వాత మొదలు పెట్టేవాడిని. నైట్ 10 మొదలు పెడితే మార్నింగ్ 6, 7 అయ్యేది. నైట్ మిడ్నైట్ అంతా మేలుకునేవాడిని. అట్లా కష్టపడి ఒక్కొక్క స్కిట్ నాకున్న పరిజ్ఞానంతో రాసేవాడిని. అది అద్భుతంగా మా అందరు చేసేవాళ్ళం, టీము సక్సెస్ అయ్యేది. అసలు నీకు ఇంకొక విషయం తెలుసా, అసలు ఒక దశలో మేము ఆ తడాకాలు ఓడిపోతామన్న పరిస్థితి వచ్చింది. ఈ చివరి 4 స్క్రిప్ట్లు ఎలా రాశానంటే నిజంగా ఇంకా కొట్టాలి మనం అన్నట్టుగా ప్రాణం పెట్టి ఇంకా నేను షరీఫ్ కూర్చొని కాన్సెప్ట్ ఆలోచించడం, దాని స్క్రిప్ట్ నేను డైలాగ్స్ ఏదైనా రాసేయటం, అవి ఫైనల్ లో బాగా వెళ్ళి నిలబడితే నేను చాలా రంగు మారిపోయే అవకాశం ఉంది. మిస్టర్ పో ఎండ తగ్గిన 10 పిల్లలాగా మాట్లాడద్దు, అది 1985 అనుకుంటాను. అప్పుడు ఈ అడవి ప్రాంతంలో ఆకులు రాలాయి, అడవి ప్రాంతం ఆకులు రాలి ఎవడరాను అంటే ఇట్లా అంటే ఒక్కో లైన్ టప 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 పడి పనిచేస్తాను. సో అప్పట్లో అది మంచి నేమ్ తెచ్చిపెట్టింది. ఆ షో ద్వారా నేను రైటర్ గారికి దగ్గర అవటం, మా డైరెక్టర్ గారికి దగ్గర అవటం, టీం అందరిలో వీడు ఒకడు ఉన్నాడు మంచి ఆర్టిస్ట్ దొరికాడు ఇండస్ట్రీకి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవటం, అదంతా ఒక ఎత్తు. ఫైనల్ ఒక ఎత్తు. ఫైనల్ ఫెంటాస్టిక్ గా జరిగింది. నాకు తెలిసి నీ పర్ఫార్మెన్స్ హైలైట్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అయితే అది గెలిచిన తర్వాత ఫైనల్ అది నాకు అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఎక్సైట్మెంట్. అది లైఫ్లో ఆ క్షణాన భలే హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. నా వల్ల టీం అంటే షరీఫ్ కూడా చెప్పాడు ఏమని, ఈ టీం గెలవడానికి నా పాత్ర ఎంత ఉందో తెలియదు కానీ అన్నయ్య దీనికోసం చాలా కష్టపడ్డాడని చెప్పేసి నా గురించి చెప్పాడు. ఆ క్షణాన్ని కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసింది నాకు, ఆనంద బాష్పాలు అంటారు చూడండి అట్లా. అది అట్లా నా అచీవ్మెంట్ ఫస్ట్ తడాకాలో నేను పొందినాను. అది ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే నెక్స్ట్ దుబాయ్లో షో చేసే అవకాశం ఇచ్చింది. సో దుబాయ్లో గామా సినీ అవార్డ్స్, గల్ఫ్ ఆంధ్ర మూవీ అవార్డ్స్, ఇది జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ కుమార్ గారు కడియాల, కే విశ్వనాథ్ గారికి సన్మానం చేసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. మొత్తం నా అదృష్టం ఏంటంటే అందరూ కింద నిలబడితే అలీ గారు పైకి రమ్మన్నారు. ఆర్టిస్ట్ పైకి వచ్చే ఇంటికి ఎలా నిలబడే కింద పైకి రా అన్నాడు. అనగానే నాకు భయం, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వెళ్ళాలో వద్దా పక్క నుంచి చూస్తా ఉన్నా. ఆయన గమనించాడు, అలీ గారు గమనించి పైకి రా, నువ్వు ఆర్టిస్ట్ పర్లేదు రా, గురుగారు ఆశీస్సులు తీసుకొని బ్లెస్సింగ్ చేసి పక్కన వేరే వాళ్ళు వచ్చి కాళ్ళకి నమస్కారం పెడుతున్నారు కదా అని వెళ్ళి కుర్చీ పక్కన ఇట్లా పట్టుకొని నిలబడ్డా. అంతే, స్క్రీన్ అంతా నేనే కనిపించా. వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి, ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి, టీవీ చూడండి రా శాంతి గారు మొత్తం స్క్రీన్ అంతా కనిపిస్తున్నాడు, ఆ పెద్ద ఆయనకి సన్మానం చేస్తుంటే వీడియో చూడాల్సి వస్తుంది అని చెప్పి అది చూసి నన్ను చాలా మంది అడిగారు. అంటే కే విశ్వనాథ్ గారి ఆంతరంగిక శిష్యుడు అనుకున్నారు నేను, ఏదో పక్కన ఆయన ఎప్పుడు ఎత్తుకొని పక్కన తీసుకెళ్ళేది. ఏమో ఒకటి మహానుభావుడు, అదృష్టవంతుడు, ఆ పెద్ద ఆయన అచీవ్మెంట్ తీసుకుంటే ఆ పక్కన నిలబడటం నాకు ఒక అచీవ్మెంట్. ఇప్పుడు తడాకాలో ఫైనల్ విన్నారు, ఫెంటాస్టిక్, చాలా పెద్ద పేరు వచ్చింది. తర్వాత జబర్దస్త్ లాగా రావడానికి నీకు చాలా కాలం పట్టింది. ఈ మధ్యలో ఏం చేసావు, గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో అంటే అందరూ ఉంటారు కనబడలేదని, ఎందుకంటే నేను ఈ మధ్యలో 4 ప్రాజెక్ట్స్ చేశాను యాక్చువల్గా, తడాకాకిను జబర్దస్త్కి. ఒకటి ఏంటంటే నేను ఏ తడాకాలో అయితే గెలిచిన మా డైరెక్టర్ గారు ఉన్నారు ఆ షోకి, అనిల్ కడియాల గారు, ఆయన జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ అని ఒక కొత్త సంస్థ పెట్టారు. దాంట్లో నువ్వు ఖచ్చితంగా నీ టాలెంట్ నాకు కావాలి, సో నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెడుతున్నాను, సో దాంట్లో నువ్వు కామెడీ స్కిట్స్ రాయటం, అప్లోడ్ చేయటం, షూట్ చేసి
అప్లోడ్ ఇట్లా నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది, నెలకి ఎన్ని చేయగలిగితే అన్ని నాకు అప్లోడ్ చేసి నా కంపెనీకి నీకు ఇట్లా మంత్లీ శాలరీలా ఇస్తానన్నారు. సో నేను కూడా బేసిక్గా నెల్లూరులో ఉండేవాడిని ఈ తడాకా అప్పుడు. నెల్లూరు నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని హైదరాబాద్కి. బట్ తడాకా తర్వాత ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే గెలిచాం, గల్ఫ్ వెళ్ళి వచ్చాం, ఇంకా అవకాశాలు వస్తాయి. సో అందుబాటులో ఉండకపోతే మనం అక్కడ నెల్లూరులో ఉంటే అక్కడి నుంచి ఎక్కువ వచ్చే లోపల వేరే వాళ్ళ అవకాశాలకు చేయించుకుంటారు. సో మనం దాన్ని చేయించుకోవాలంటే అందుబాటులో ఉండాలి. కాబట్టి హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ రావాలంటే రాగానే నాకు ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి కదా. సో ఇన్కమ్ సోర్స్గా ఏం చేద్దాం అనుకున్నప్పుడు అనిల్ గారిని కలిస్తే ఆ టైంలో ఆయన ఇది యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను, మనది వేరే కొత్త కామెడీ షో ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేంత వరకు యూట్యూబ్లో ఇచ్చేసుకో, మంత్లీ నీకు ఇంత శాలరీ ఇస్తానని చెప్పేసి నాకు చెప్పారు. దాంతో అట్లా కొన్ని వీడియోస్ కూడా తీసి యూట్యూబ్లో జ్ఞాపక ఎంటర్టైన్మెంట్ చూశాను. ఇవి ఒక బస్ డ్రైవర్ గా, తర్వాత బాహుబలి, తర్వాత చీమంతుడు, చాలా అపరిశుభ్రుడు, ఇట్లా స్కూల్స్, ఆ తర్వాత పేదరాయుడు అని ఫన్నీ స్కిట్స్ అట్లా కొన్ని అప్లోడ్ చేసి మనం చిన్నప్పుడు అనుకున్న కాన్సెప్ట్లన్నీ దృశ్య రూపంలో చూపించావు. ఖచ్చితంగా. ఇప్పుడు రాకెట్ రాఘవ గారితో మీకు పరిచయం ఎట్లా ఏర్పడింది అండ్ అసలు మీ జబర్దస్త్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇదే నువ్వు అన్నట్టుగా గ్యాప్ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత యాక్చువల్గా నాకు ఒకటి ఏంటంటే, నేను 24 years నుంచి మిమిక్రీ చేస్తున్న ఆర్టిస్ట్ని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈవెంట్స్, ప్రైవేట్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, షోస్, మ్యారేజ్ కానీ, బర్త్డేస్ కానీ, లేదా కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, ఇట్లాంటి వాటిలో నాకు మంచి అనుభవం. దగ్గర ఇప్పటికీ 3000 పైన షోస్ చేసి ఉన్నాను నేను రాష్ట్రం అంతా. సో 3000 షోస్ రాష్ట్రంలో, బయట, అబ్రాడ్లో చేసి అంతమంది సర్కిల్ ఉన్నారు నాకు. నా ఈవెంట్ ఆర్గనైజర్ నిజంగా నాకు చాలా వాళ్ళు దేవుళ్ళతో సమానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫోన్ చేసి మిమిక్రీ అనగానే నువ్వే గుర్తొస్తావు, నాకు ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా మాకు కాదు, మీరు చేయాలి అని చెప్పేసి టప్ అండ్ డేట్స్, అంటే ఇటు వైజాగ్ దగ్గర నుంచి ఇటు అనంతపురం వరకు సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ పాత ఆర్గనైజర్స్ ఎవ్వరు కూడా నాకు తెలిసిన వాళ్ళే. సో కాబట్టి అలాంటి మిమిక్రీ ఆర్టిస్టుల విషయంలో అలాంటి ఆదరించే ఆర్గనైజర్లు నిజంగా ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్టులు బతకరు లేకపోతే మిమిక్రీ ఆర్టిస్టులు. ఇలాంటి ఆర్గనైజర్లు ఇచ్చే షోస్ని బేస్ చేసుకొని ఉండేవాడిని. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఏమైందంటే నేను ఎక్కువ కాలం వర్క్ చేయలేకపోయేవాడిని. కుమార్, సో నెక్స్ట్ సినిమాలు ఏంటి? నెక్స్ట్ యాక్చువల్గా ఒకటి నేస్తం అనే ఒక మూవీ ఒకటి స్టార్ట్ అయిపోతుంది, షార్ట్ ఫిల్మ్, ఒక మంచి లవ్ స్టోరీ అది. దాని తర్వాత ఒక మంచి హర్రర్ కామెడీ మూవీ కూడా ఒకటి చేయబోతున్నాను. ఇప్పుడు 2 మూవీస్. నేను దయ్యంగా పెట్టి తీస్తున్నారా? లేదు, నన్ను దయ్యంగా పెట్టి తీస్తే ఇంకా మామూలుగానే దానికి స్పెషల్ మేకప్, కాస్ట్యూమ్ ఏం అవసరం లేదు. నన్ను మామూలుగా రమ్మంటే కూడా వస్తుంది, కానీ అట్లా కాదు, నన్ను రైటర్గా పెట్టి తీస్తున్నారు. ఓకే, ఇప్పుడు రైటర్గా చేస్తున్నావు, చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నావు, జబర్దస్త్లో చేస్తున్నావు. సో ఇందులో ఎక్కువ నీకు సాటిస్ఫాక్షన్ ఉంది? నాకు ఎందుకు అంటే యాక్చువల్గా యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఏది వచ్చినప్పుడు ఇప్పుడు యాక్టింగ్ అంటే కూడా ఫస్ట్ అసలు బేసిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్ నేను. యాక్చువల్ మిమిక్రీ అనేది ఫీల్డ్లో ఎంతవరకు అంటే సినిమా ఫీల్డ్లో మిమిక్రీ అనేది ఎంతవరకు అంటే ఆ వాయిస్ని మనం ఇమిటేట్ చేసి నలుగురిని మనతో అట్రాక్ట్ చేసుకున్నంతవరకు పనికి వస్తుంది. కానీ ఒక యాక్టర్ని మనం ఇమిటేట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు ఇంకా మనం అనవసరం అక్కడ యాక్చువల్గా. సో ఇమిటేషన్ అనేది పనికిరాదు అక్కడ. మనకంటూ ఒక వేరియేషన్, ఒక సపరేషన్, ఒక కొత్తదనం, దానికి కొత్తదనానికి, క్రియేటివిటీకి ఫీల్డ్లో ఎప్పుడు పెద్దపీట వేసి ఉంటారు. సో కాబట్టి ఆ సృజనాత్మకత ఎక్కువగా యాక్టర్కి, రైటర్కి ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా నేను రైటర్ని కాబట్టి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా థాట్స్ కూడా హ్యూమర్గా ఉంటాయి కాబట్టి కమెడియన్గా నేను అవ్వాలనేది, ఒక యాక్టర్ కమెడియన్గా ఎదగాలనేది నా కోరిక ఫస్ట్ నుంచి కూడా. సో అదే విషయంగా ముందుకు వెళ్తూ ఉన్నాను, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. సో యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రోగ్రామ్స్ చేసావు. తర్వాత తడాకాలో హిట్ అయిన తర్వాత నేను జబర్దస్త్లో చూడాలని చాలా మంది అనుకున్నావు, అందరం డిస్కస్ చేసుకున్నాం. కానీ నాకు అవకాశం కూడా వచ్చింది, వెళ్ళేవాడిని. కాకపోతే నేనేంటంటే ఫస్ట్ బేసిక్గా మనం సెట్ అవ్వాలంటే ఇంకొక కొద్దిగా ఇన్కమ్ సోర్స్ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే ఫ్యామిలీ పెళ్లి కాదు, నువ్వు బ్యాచిలర్ కాదు కదా మనం. కాబట్టి ఇంకా యూట్యూబ్ ఛానల్లో చేస్తూ తర్వాత ఒక 3 సీరియల్స్లో యాక్ట్ చేశాను నేను ఈ మధ్య గ్యాప్లో. ఏమంటే సీరియల్స్ యూట్యూబ్ ఎక్కువ తక్కువ చూసేది, ఇంట్లో లేడీస్ అయితే వాళ్ళకి బాగా గుర్తుపడతారు. యాక్చువల్గా రామ సీత అనే సీరియల్ జీ తెలుగులో వస్తుంది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడు, అంటే రెగ్యులర్ క్యారెక్టర్, హీరో దేవ్ వాళ్ళ ఇంట్లో పనివాడి క్యారెక్టర్ అనమాట అది. ఆ తర్వాత అమ్మనా కోడలలో ఒక హీరో, అంటే కామెడీ హీరో క్యారెక్టర్ ఒకటి ఉంది, అది ఒక 2 ఎపిసోడ్లో దాంట్లో చేశాను. ఆ తర్వాత
లక్కీ లక్ష్మి అని ఒక గేమ్ షో వచ్చింది, దాంట్లో చేశా. కిక్ అని ఒక గేమ్ షో వచ్చింది, దాంట్లో చేశా. ఆ తర్వాత ఈటీవీ 20 అని అన్ని ఊర్లో ఇప్పుడు సూపర్ మస్తీ జరుగుతుంటే పెట్టేవాళ్ళు. దాంట్లో చేస్తున్నప్పుడు నేను 3 ఊర్లు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, ఈ 2 ఊర్లలో ఈటీవీ 20 చేశాను. గుంటూరు జిల్లా చేసినప్పుడు అక్కడ ఆ ఈటీవీ 20కి మిమిక్రీకి నేను వెళ్తే స్కిట్స్ వేయడానికి జబర్దస్త్ నుంచి రాఘవ్ గారు, నాగి, అవినాష్ వీళ్ళు 3 వచ్చారు. సో అందరికి ఒకే క్యారవాన్ ఇచ్చారు. లోపల కూర్చున్నాం, పరిచయం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. తర్వాత ఒకే లాడ్జ్లో రూమ్ లో ఉండాల్సి వచ్చింది. కలవలేదు, తెలియదు నాకు అసలు ఆయన. సో ఆ రోజు జబర్దస్త్ లో రాకెట్ రాఘవ్ గారు తెలుసు, నేను ఆయన తెలియదు, ముఖ పరిచయం ఎప్పుడు లేదు. సో ఆ రోజు ఫస్ట్ టైం చూసుకున్నాం. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్ లో మేము కార్యాలయంలో కూర్చున్నప్పుడు రాఘవ్ గారు అడిగారు, సార్ మీకు నేను అక్కడికి వచ్చి మీ షో చూడలేం కానీ మీరు ఏమేం చేస్తారు సార్, మీ స్పెషల్ వాయిసెస్ ఏంటి అన్నప్పుడు 4-5 వాయిస్లు వినిపించారు. శివశంకర్ మాస్టర్ గారు ఒకటి, ఆ తర్వాత డిఫరెంట్ వాయిస్లు. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి డిఫరెంట్ వాయిస్లు చేయడం చాలా ఇష్టం. అందరు చేసేవి చేస్తే మనకు స్పెషల్ గుర్తింపు ఉండదు. సో మీరు వారేవాలో సంజయ్ గారు అనే చెఫ్ ఉంటాడు, ఒక ఆయన వారేవా ప్రోగ్రామ్ వంట మాస్టర్, ఆయన వాయిస్ ఒకటి చేశారు. శివశంకర్ గారి మాస్టర్ వాయిస్ చేశారు, సునీల్ వాయిస్ చేశారు, ప్రకాష్ రాజ్ వాయిస్. ఈ 4 చెప్పేటప్పటికి ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి, సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్, నాకు నేను అవసరం అయితే చేస్తాను, మీకు జబర్దస్త్ ఇష్టమే కదా చేయటం. అయ్యో వైనాట్ సార్, నేను ఏదైనా ఒకటే అని చెప్పాను. అనుకున్నట్టుగానే వెళ్ళిన తర్వాత ఒక 3 days తర్వాత ఆయన నెంబర్ నాకు ఇవ్వాలి, నా నెంబర్ తీసుకున్నారు. చేస్తారు చేయరోలే అనుకున్నాను. బట్ ఆయన అంత గుర్తు పెట్టుకొని 3 days తర్వాత నాకు కాల్ చేసి, సార్ ఒకసారి మొన్న చెప్పిన వాయిస్లో చెప్పండి, శివశంకర్ మాస్టర్ గారు చెప్పండి, సునీల్ గారు చెప్పండి, పేరు గుర్తు పెట్టుకుని అడిగారు. నేను ఫోన్లోనే చెప్పాను. ఆ ఫోన్లోనే ఇక్కడ ఆయన పక్కన 2 డైరెక్టర్స్ ని కూర్చోబెట్టుకుని వినిపిస్తున్నాడు ఆయన. నాకు ఆ విషయం తెలియదు. సంజయ్ గారు, మన భరత్ గారు, నితిన్ గారు, వీళ్ళిద్దరు డైరెక్టర్స్ ఇప్పుడు జబర్దస్త్ కి. సో వాళ్ళిద్దరు కూర్చోబెట్టి నా వాయిస్ ఫోన్ లో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి వినిపించారు. వినిపించడానికి వాళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఒకసారి ఆఫీస్ కి రండి మళ్ళా అప్పుడు ఉంటుంది మనకు షూటింగ్. ఎందుకంటే మిమిక్రీ వేరు, యాక్టింగ్ వేరు. సో యాక్టింగ్ లో మీరు మాకు సింక్ అవ్వాలి, మాతో పాటు ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలి, లేకపోతే అది పండదు స్కిట్. సో కాబట్టి మీరు రావాలన్నారు. వెళ్ళాను, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. అంటే దాన్ని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్కిట్ ప్రాక్టీస్ చేస్తుంటే నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారండి. ఫస్ట్ తెలియాలి కదా వాళ్ళకి, నేను చేశాను. సో ఆటోమేటిక్ గా ఆ టీము అట్లా సెట్ అయిపోయింది. మాకు కోఆర్డినేషన్. ఫస్ట్ ఏ క్యారెక్టర్ వేసావు? నేను ఫస్ట్ వేసిన సూపర్ మ్యాన్ క్యారెక్టర్. ఓ సో అంటే కట్రైడ్ పైన వేసుకునే క్యారెక్టర్. కట్రైడ్ ఎప్పుడు నేను ఎక్కడ ప్రోగ్రామ్ చెప్తాను కదా, దీనికి కూడా అది సూపర్ మ్యాన్ క్యారెక్టర్. ఏంటంటే ఈ సూపర్ మ్యాన్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, సిటీలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది, అందుకని గవర్నమెంట్ సూపర్ మ్యాన్ రెడీ చేసి వదిలిద్ది అనమాట పబ్లిక్ మీదకి. వీళ్ళు ఎక్కడ ఆపద ఉన్నా కూడా పైనుంచి వెళ్ళి గాలిలోనే తీసుకెళ్లిపోయి అంత రెడీ చేస్తారు. ఆఫీస్ సూపర్ మ్యాన్. నీ పర్సనాలిటీకి సూపర్ మ్యాన్ అంటే జనాలు అవుతారు అన్నట్టుగా. అవును, మామూలు మ్యాన్ కాదు, నిజంగా సూపర్ మ్యాన్ ఈ సైజ్ ఉన్నాడు. సో దాంట్లో ఫస్ట్ వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం ఇంకో స్కిట్ లో, అంటే 2 చేస్తారు ఒక షెడ్యూల్ కి స్కిట్స్. దాంట్లో బామ్మర్ది క్యారెక్టర్, రాఘవ్ గారు బామ్మర్ది, చిన్నపిల్లల టైప్ క్యారెక్టర్, ఒక మైల్ క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో అది చేశాను. సో రాఘవ్ గారికి అప్పుడు అనిపించింది, జడ్జెస్ నుంచి కూడా అప్రిషియేషన్ వచ్చింది ఆ స్కిట్స్ కి. దాంతో రాఘవ్ గారికి ఒక హోప్ వచ్చింది, అంటే మనకి ఒక వీడు సింక్ అయ్యాడు, మనకి కనెక్ట్ అయ్యాడు అన్నట్టుగా. ఇంకా అక్కడి నుంచి నిజంగా చెప్తాను, జబర్దస్త్ లోకి ఎంటర్ అవడం అంటే రాఘవ్ గారు, నితిన్ గారు, భరత్ గారు డైరెక్టర్. అంటే వీళ్ళు ఎంకరేజ్మెంట్ అసలు తీసుకోవడం, జబర్దస్త్ వెళ్ళాలని ట్రై చేస్తాం చాలా మంది ఉన్నారు. బట్ నా టాలెంట్ వాళ్ళు గుర్తించి పిలవడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్లు చేసావు? దగ్గర ఇప్పుడు ఈ రోజుకి టిల్ టుడే దగ్గర 1 year అయిపోయింది. దగ్గర 50 స్కిట్స్. వండర్ఫుల్. సో స్కిట్ ఒకటే చేస్తావా లేకపోతే స్టోరీలో కూడా హెల్ప్ చేస్తావా? స్కిట్ ఈ కాన్సెప్ట్ ని అందరం కలిసి అనుకుంటాం. ఫస్ట్ పలానా లైన్ చేయాలి స్టోరీ లైన్ అని, దాన్ని డెవలప్ చేసే దాంట్లో నా పాత్ర. నేను కొద్దిగా అంటే పంచ్ డైలాగ్స్ యాడ్ చేయడం కానీ, రైమింగ్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. సో రాఘవ గారు ఇచ్చే సలహాలను తీసుకోవచ్చు, తీసుకుంటారు కూడా. ఆయన చాలా ఒబీడియంట్ మనిషి, ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన కంటే చిన్న కూడా, సార్ కొద్దిగా రండి సార్ తొందరగా ప్రాక్టీస్ అంటే, ఎప్పుడు నేను కోపం అనేది చూడలేదు ఆయన కళ్ళలో, లేదా విసుక్కోవడం అనేది చూడలే, ఆ టెన్షన్ చూడలే, పోనీ ఎట్లా చేయాలో గెలుస్తాం గెలవం అని టెన్షన్ చూడలే. అంటే బహుశా ఎక్స్పీరియన్స్ అది. ఇంతవరకు జబర్దస్త్లో
ఒక్క స్కిట్ కూడా మిస్ చేయకుండా చేసిన టీం లీడర్ రాఘవ్ గారు. వండర్ఫుల్. మరి అలాంటి రాఘవ్ గారి టీంలో నాకు చోటు దక్కడం, ఆయన గుర్తించడం, ఇది కూడా ఇప్పుడు అనండి మళ్ళీ వండర్ఫుల్. వావ్, చాలా అద్భుతం అనిపించింది. అలాగా అది కూడా చాలా చక్కగా అక్కడ ఛాన్స్ రావటం, ఇంకా అక్కడి నుంచి ఆ జర్నీ ఇంక అట్లే సింక్ అయిపోయింది. నేను వాళ్ళతో బాగా కలిసిపోయాను. ఇంకా నాకు కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ రాఘవ్ గారికి మంచి హోప్ వచ్చింది. సో అలాగే నా టీం మెంబర్ నాగి కూడా మంచి అన్నగారు, మీరు నరకండి సార్, మీరు బాగా చేసేది అందరు కలిసి. ఈ రోజు చేసిన యమకింకరుడి పాత్ర మాత్రం అద్భుతంగా ఉంది. నేను చూస్తున్నాను కదా, 150-300 SMS వచ్చినట్టున్నాయి కదా నీకు. సో బాగుంది, చాలా అప్రిషియేషన్ బాగుంది. సో ఇంకా ఫ్యూచర్ లో జబర్దస్త్ లోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే మూవీస్ లో అవకాశాలు వస్తున్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు. ఏదైనా ఇప్పుడు ఒక పరమావధి ఉంటుంది, కళారంగంలో పరమావధి ఏంటంటే సినిమా, అంత మించి పైన ఇంకేం లేదు ఇంకా అవతల. సో కాబట్టి సినిమాలోనే ఇంకా టాలీవుడ్ హాలీవుడ్ వరకు పోతే ఇంకా ఆ స్టేజెస్ ఉంటాయేమో, కానీ సినిమా అనేది ఇంకా అదే ఫైనల్. సో పరమావధి చేరుకోవాలన్నప్పుడు నాది కూడా సినిమానే. బట్ సినిమాలో కమెడియన్గా, ఒక రైటర్గా, కమెడియన్గా సినిమాల్లో రాణించాలనేది నా కోరిక. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేస్తావు? ఆల్రెడీ బాలనటుడుగా ఒక సినిమా కరుణించిన కనకదుర్గ గాని తలకాయ లేకుండా చూసాను. విట్లాచార్య గారి సినిమా అది, దాంట్లో నటించాను. ఆ తర్వాత ఇటీవల ఒక 2 years బ్యాక్ జగన్ నాయకుడు అని ఒక సినిమా, పిసి రెడ్డి గారి డైరెక్టర్, ఆయన సీనియర్ డైరెక్టర్ ఒకప్పుడు, కృష్ణ గారు. దాంట్లో ఫుల్ లెంత్ కమెడియన్ గా రఘుబాబు గారి కాంబినేషన్ లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ప్రస్తుతం ప్రెసెంట్. ఒకటి లవ్ స్టోరీ, ఒకటేమో కామెడీ హర్రర్ మూవీ. సో ఆ రెండింటికి 2 జోనర్స్, క్యారెక్టర్స్ కూడా మంచి ఫుల్ లెంత్ సినిమా అంతా కనిపిస్తాయి. ఒక దాంట్లో హీరో ఫ్రెండ్ పక్కనే, ఒక దాంట్లో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్. అంటే మా జనాలు చచ్చిపోతారు అనమాట నిన్ను మొదటి నుంచి చివరి వరకు చూడాలంటే. అంటే ఇది సినీ ప్రేక్షకుల గుండె నింపడానికి ఒక ప్రశ్న, ఒక పరీక్ష. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు భరించడం కాకపోయినా వాళ్ళ ప్రేమను భరించాలి నేను, ఎందుకంటే దాన్ని సాధించాలి. అది కామెడీకి లాజిక్ ఉండదు, గ్లామర్ ఉండదు, దానికి మనలో టాలెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. బట్ నేను కూడా ఏమనుకున్నా అంటే, ఆ మూవీలో చెప్పాను కదా మంచి క్యారెక్టర్స్ ప్లస్ మూవీకి డైలాగ్ రైటర్ కూడా నేనే. సో రైటర్ గాను ఇటు యాక్టర్ గాను ప్రూవ్ చేసుకోవడానికి 2 సినిమాలు ప్రస్తుతం నా చేతిలో ఉన్నాయి. సో సినిమాలో ఆ కార్డ్ లో కూడా మాటలు మిమిక్రీ శాంతి కుమార్ అని పడతాయి. సో అలాంటి మూవీస్ చేస్తాను. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. అది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామ్ కదా. సో ఇండియాలోనే కాకుండా యుఎస్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లో కూడా ఎక్కడెక్కడ ఈటీవీ వస్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, యూట్యూబ్ లో చూస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ ఐ హావ్ సీన్ అని చాలా మంది చెప్పారు. సో అది కూడా నా పర్సనల్ ఒపీనియన్. సో ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడక్కడ కొంచెం శృతి మించినటువంటి వల్గర్ లాంగ్వేజ్ వాడే సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? అది అవసరమా? ఎంతవరకు అవసరం? దానికి ఏమైనా ఒక థిన్ లైన్ డ్రా చేసి సెపరేట్ చేసే అవకాశం నీకేమైనా వస్తుందా? అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, శృతి మించిన హాస్యం అంటే అదేదో కావాలని ఇరికిచ్చి దాంట్లో బూతులు పెడితే గానీ జనాలు చూడరు అనేటువంటి చూపించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అట్లా నవ్వించడం ఈజీ, బూతి చెప్పి నవ్వించడం చాలా తేలిక, నీతి చెప్పి నవ్వించడమే కష్టం. సో కాబట్టి అవి ఏంటంటే కాన్సెప్ట్ డిమాండ్ చేయడం, ఆ స్క్రిప్ట్ పరంగా మనం వాడాల్సి వచ్చినప్పుడు ఆ పదాలని కూడా డైరెక్ట్ గా మనం అనకుండా దానికి మళ్ళీ కంక్లూజన్ పక్కన ఇస్తున్నాం, అంటే ఆడియన్స్ ని డైవర్ట్ చేస్తాం. ఈ కామెడీ అనేది ఇలాంటి టైప్ ఆఫ్ కామెడీ మనం ఇంతకుముందు సినిమాల్లో కూడా చూసేవాళ్ళం. ఈవీవి సత్యనారాయణ గారి కామెడీకి జంజాల గారి కామెడీకి చాలా తేడా. జంజాల గారి కామెడీ ఏంటంటే ప్యూర్, అది వేరే టైప్ లో. కానీ ప్రేక్షకులు ఇద్దరిని ఆదరించారు, ఇద్దరు గొప్ప వాళ్ళే. ఈవీవి గారు గొప్ప వాళ్ళే. అది ట్రెండ్ని బట్టి, జనరేషన్ బట్టి, యూత్ని బట్టి, అక్కడ యూత్ని బట్టి బూతు ఏదో ఒకటి వాడాలి, ఇంకా తప్పదు. కాబట్టి అది కూడా శృతి మించినట్టు అనిపించే లోపల అది మించలేదు అని చెప్పదాం. మళ్ళీ ఫైనల్ గా నెక్స్ట్ ఇంకో డైలాగ్ దాన్ని కవర్ చేస్తాం. అది బూత్ అని కాదు, కానీ హాస్యాన్ని
వ్యక్తపరచడంలో అదొక జోనర్. హాస్యాన్ని జోనర్, ఇప్పుడు మాటలు లేకుండా హాస్యాన్ని సో ప్రకటించవచ్చు. హాస్యాన్ని అపహాస్యం చేయట్లేదు అని ఇంకో విధంగా చెప్తున్నావు అంతేనా? ఆ హాస్యాన్ని అపహాస్యం చేసినట్టుగా నేను భావించాను. ఎందుకంటే అలా గనక నిజంగా ఆలోచించగలిగితే, అది ఆలోచించుంటే ఈ రోజుకి జబర్దస్త్కి రేటింగ్ పడిపోయింది. ఇప్పుడే జనాలు వదిలేశారు, అయినా చూస్తున్నారు, అయినా ఆదరిస్తున్నారు. అట్లా అని మేము కూడా దాన్ని సాధ్యమైనంత వరకు పడకుండా ఈ మధ్య జాగ్రత్తలు పడుతున్నాము. పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. ఇంకా ముందు ముందుకి ఇంకా కూడా మంచి ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఇంకా 100% ఇస్తాం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ పిల్లలు చూస్తారు, ఒక ప్రోగ్రామ్ పెద్దవాళ్ళు చూస్తారు, ఒక ప్రోగ్రామ్ ఆడవాళ్ళు మాత్రమే చూస్తారు. కానీ ఈ ప్రోగ్రామ్ అందరూ చూస్తారు, అన్ని దేశాల వాళ్ళు చూస్తారు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా సబ్ టైటిల్స్ ఉన్నాయా అని అడిగి ఆ జోక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. నీకు ఇంకా ఇందులో మంచి మంచి రోల్స్ రావాలని, సినిమాలో ఫ్యూచర్లో మంచి మంచి రోల్స్ చేయాలని, రైటర్గా మంచిగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మా ఫ్రెండ్స్ తరఫున థ్యాంక్ యూ. ఓకే.